కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్ సచివాలయం ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి హాజరయ్యారు. సచివాలయ అడ్మిన్ సెక్రటరీ ఖలీల్ బాషా జెండా ఆవిష్కరణ చేశారు. జెండా వందనం అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన మాచుపల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం అని స్వతంత్రంలో పాల్గొన్న అమరవీరులకు అంజలి ఘటించారు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఈ గణతంత్ర దినోత్సవం ఎంతోమంది వీరులు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చినారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మహానుభావులు ఎంతోమంది త్యాగాల వెనుక మనము వారి యొక్క విముక్తి నుంచి మనకి స్వాతంత్రం లభించిన రోజు ఆగస్టు 15 అవడం జరిగింది. తర్వాత భారతదేశానికి భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజును మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనము 76వ భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దీంట్లో రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పౌరుని దగ్గర వరకు దేశంలో పరిపాలన ఎలా చేయాలి,